ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నిన్ననే అనగా 19వ తారీఖు నాడు ఖోఖో వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ ఖోఖో వరల్డ్ కప్ ఒక ఛాంపియన్గా భారతదేశం అవతరించింది. సో మెన్ అండ్ ఉమెన్ ఈ రెండు కేటగిరీలో కూడా భారతదేశం గెలిచింది. సో ఇక్కడ చూసేది బ్లూ ట్రోఫీ అనేది మెన్కి ఇస్తారు, ఈ గ్రీన్ అనేది ఉమెన్కి ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏంటంటే ఎగ్జామ్కి అవసరమైన అన్ని అంటే ఏ పాయింట్ కూడా మిస్ చేయకుండా ఈ ఖోఖో వరల్డ్ కప్ 2025కి సంబంధించి అయితే మనం ఇష్యూని కవర్ చేస్తున్నాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు అయితే కరెంట్ అఫైర్ అప్డేట్ అయితే మేము మొబైల్లో పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఖోఖో వరల్డ్ కప్ 2025 అనే దానిని భారతదేశం హోస్ట్ చేసింది, ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. ఇది వెన్యూ వచ్చేసి ఇందిరా గాంధీ ఎరేనా, న్యూఢిల్లీ. సో ఇది ఫస్ట్ ఎడిషన్, ఖోఖో వరల్డ్ కప్ ఫస్ట్ ఎడిషన్. సో ఇది కూడా మనకు ఈ జనవరి 13వ తారీఖు నుంచి జనవరి 19 వరకు ఈ వరల్డ్ కప్ అనేది జరిగింది. భారతదేశం గెలుపొందింది మహిళలు మరియు పురుషుల విభాగాల్లో. అయితే ఇక్కడ దీన్ని ఆర్గనైజ్ చేసిన వారు ఎవరంటే ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో కేకేఎఫ్ఐ అని చూస్తాం కదా ఫ్రెండ్స్ మనం, ఇదే కేకేఎఫ్ఐ. ఈ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఆర్గనైజ్ చేసింది. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఖోఖో ఫెడరేషన్, ఇది కూడా ఈ రెండు సంస్థలు కలిసి ఆర్గనైజ్ చేశాయి. సో ఈ వరల్డ్ కప్ సందర్భంగా మనకు మొత్తం టీంలో 12 మంది ప్లేయర్స్ ఉంటారు, కానీ ఫైనల్గా మ్యాచ్ ఆడేది మాత్రం ఓన్లీ 9 మంది మాత్రమే. సో వీళ్ళు యాక్చువల్గా ఫీల్డ్లోకి దిగుతారు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూస్తే మనకు నెక్స్ట్ అప్డేట్ దీంట్లో ఏంటంటే ఉమెన్ ఖోఖో వరల్డ్ కప్ టైటిల్ 2025ని మనకైతే ఇండియా ఛాంపియన్గా నిలిచింది. అదేవిధంగా మనకు రన్నరప్ వచ్చేసి నేపాల్. సో 78 మరియు 40 స్కోర్ డిఫరెన్స్ ఇండియా నేపాల్ పైన గెలుపొందింది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూస్తే మనకు ఉమెన్ అయిపోయింది. తర్వాత మెన్ ఛాంపియన్షిప్ వచ్చేసి మనకు ఈ మెన్ విషయంలో వచ్చి ఇండియా ఛాంపియన్గా ఉంది, రన్నరప్ నేపాల్. సో మెన్ కావచ్చు ఉమెన్ కావచ్చు రెండిట్లో కూడా ఛాంపియన్ ఇండియా, రన్నరప్ అనేది నేపాల్గా ఉంది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇది కామన్ అంశంగా ఉంది కాబట్టి. తర్వాత ఈ ఖోఖో వరల్డ్ కప్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారనే అంశాన్ని మనం చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ అలా అనుకుంటాం, కానీ కాదు. ఇక్కడ కనిపించే వ్యక్తి మనకు గౌరవనీయ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు. సో ఎప్పుడంటే జనవరి 13వ తారీఖు నాడు ఈ ఖోఖో వరల్డ్ కప్ ఫస్ట్ ఎడిషన్ని మనకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే ఈ కేకేఎఫ్ఐ ఉంది కదా ఫ్రెండ్స్, ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో దీనికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే సుభాన్షు మిట్టల్. సో ఈ అకేషన్లో, ఈ ప్రారంభోత్సవంలో ఖోఖో ఫెడరేషన్ అధ్యక్షుడు సుభాన్షు మిట్టల్ కూడా పాల్గొనడం జరిగింది. సో ఆ తర్వాత మొత్తం ఈ టోర్నమెంట్లో పాల్గొన్న టీమ్స్ ఏంటంటే మొత్తం మెన్ నుంచి 20 టీమ్స్, ఉమెన్ నుంచి 19 టీమ్స్ పాల్గొన్నాయి. మెన్ అండ్ ఉమెన్ మొత్తం టీమ్స్, మెన్ ఒక 4 టీమ్స్గా, ఉమెన్ ఒక 4 టీమ్స్గా డివైడ్ అయ్యాయి. ఇండియా తరఫున మెన్ టీంకి వచ్చేసి లీడ్ చేసింది ఎవరంటే కెప్టెన్ అనుకోవచ్చు ప్రతీక్ వైకర్, అండ్ ఉమెన్కి లీడ్ చేసింది ప్రియాంక ఇంగ్లే. సో ఈ ఇద్దరు మన ఇండియన్ ఖోఖో టీంని అయితే మన లీడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు ఉమెన్ టోర్నమెంట్లో మొత్తం 4 గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ ఏలో ఇండియా ఉంది, దీంట్లో ఓన్లీ 4 టీమ్స్ ఉన్నాయి, మిగతా 3 గ్రూప్స్లో 5 టీమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు మెన్ టోర్నమెంట్ సంబంధించి కూడా మొత్తం 4 టీమ్స్ ఉండగా ఇండియా గ్రూప్ ఏలో ఉంది, అదేవిధంగా మొత్తం 4 టీమ్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ ఖోఖో వరల్డ్ కప్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉంటున్నది కూడా ఇక్కడ మనం ఇచ్చాం ఫ్రెండ్స్. ఏంటంటే ఈ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో గ్రూప్ స్టేజెస్ నిర్వహిస్తారు. అంటే ఒక టీం ఆ గ్రూప్లో ఉన్న మిగతా అన్ని టీమ్స్తో ఆడుతుంది. టాప్లో నిలిచిన 2 టీమ్స్ క్వార్టర్ ఫైనల్స్ ఆడతాయి. ఆ విధంగా అయితే దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ ప్రైజెస్ ఉన్నాయి కదా, ఈ ప్రైజెస్కి సంబంధించి మనకు దీంట్లో ఎలాంటి క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరగదు, నో క్యాష్ ప్రైజ్. కానీ ఆ గెలిచిన టీంలకు ట్రోఫీస్ ఇస్తారు, ఈ మెడల్స్ ఇస్తారు, ఇతర గుర్తింపులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మస్కట్ కావచ్చు, ట్రోఫీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు జనవరి 3వ తారీఖు నాడు ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం న్యూఢిల్లీలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది అయితే ఇది మెన్కి, గ్రీన్ కలర్లో ఉమెన్కి ఇస్తారు ఈ ట్రోఫీస్. సో ఇక్కడ క్యాష్ ప్రైజ్ ఎలాంటి క్యాష్ మనీ అంటే మనీ అనేది లేదు, ఓన్లీ ట్రోఫీస్ మెడల్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ గేమ్స్కి సంబంధించి మస్కట్, సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో మస్కట్ని తారా అండ్ తేజస్. సో ఫ్రెండ్స్ ఎందుకు తారా ఏంటంటే మనకు ఇది ఫిమేల్ చింకారాను రిప్రజెంట్ చేస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే తారా అంటే హిందీ వర్డ్, దీని మీనింగ్ ఏంటంటే స్టార్ అని. ఆ తర్వాత తేజస్ అంటే బ్రైట్నెస్, ఈ తేజస్ అనేది కూడా హిందీ వర్డ్, ఇట్ రిప్రజెంట్స్ మేల్ చింకారా. సో ఫ్రెండ్స్ మనకు ఈ వైల్డ్ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని ఈ తారా అనే దానికి ఫిమేల్ చింకారా, అదేవిధంగా తేజస్ అనే దానికి మేల్ చింకారాకు ఈ పేరు పెట్టడం జరిగింది. వీటి యొక్క ఫొటోస్ కూడా ఇక్కడ చూడవచ్చు మనం. సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఈ ఖోఖో వరల్డ్ కప్ 2025కి బ్రాండ్ అంబాసిడర్స్ చూసుకుంటే మనకు సల్మాన్ ఖాన్ గారు ఉన్నారు. అదేవిధంగా కో బ్రాండ్ అంబాసిడర్గా మనకు టైగర్ షరీఫ్ కూడా ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని నిర్వహించింది కాబట్టి ఈ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలవాలి. సో ఇది 1955లో దీన్ని సెటప్ చేశారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. సో ప్రస్తుతం ఈ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరంటే శుభాంశు మిట్టల్. సో ఈ టోర్నమెంట్ ఆవిష్కరించినప్పుడు మనకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారితో పాటు మిట్టల్ గారు కూడా అక్కడ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఈ కేకేఎఫ్ఐ జనరల్ సెక్రటరీ వచ్చేసి ఎంఎస్ త్యాగి. సో ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఇస్తారా అంటే ఇచ్చే అవకాశం ఉంది. మనకి గత 1 ఇయర్గా జరుగుతున్న మన టీజీపీఎస్సీ కావచ్చు, మన స్టేట్లో జరుగుతున్న అన్ని రకాల ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి